మీకు ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ అని ఉన్నారా? అది అందరూ బాగా ఇళయరాజా ఆయనకేంటంటే నా ఇంట్రెస్ట్ చూసి ఆయన పక్కన కూర్చోబెట్టుకునేవాడు. రీ రికార్డింగ్ చేసేటప్పుడు ప్రేమ పిక్చర్ రీ రికార్డింగ్ జరుగుతూ ఉంటే నాయుడు ఒక్కరి మీద అప్పుడు ఆయన రీ రికార్డింగ్ అంటే మొత్తం ఉండాల్సిందే, వయలిన్స్ కానివ్వండి, గిటార్ వాళ్ళు కానివ్వండి, తప్పలా ఒకరు బయటకు పోయి బయట రావడం లేదు, కంప్లీట్ సెటప్ ఉండాలి. చేసేటప్పుడు ఆ లాస్ట్లో క్లైమాక్స్లో ఆ అమ్మాయికి ఇదంతా రేవతికి పెట్టుండే, నాయుడు నీకు బోనస్ ఇస్తాను చూడు ఇక్కడ అని చెప్పేసి ఎక్స్ట్రా యాడ్ చేసేవాడు. ఎప్పుడు ఇరికాయ నల్ల ఇరికాయదే రొమ్మ నల్ల ఇరికాయ దట్ వే హ్యాట్స్ అప్ టు ఇళయరాజా గారు. ఎవరు ప్రొడ్యూసర్లు ఇంత నేను ఒకటి మామూలుగా అంత తను కంపోజ్ చేసుకునేటప్పుడు ఎవరు రాలేడు, నన్ను ఒక్కడనే లోపల పిలుచుకునేవాడు. అట్లాగే మన మహాదేవన్ గారు ఒకడు ఏజ్ డన్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్, చక్రవర్తి ఘంటసాల గారు ఓ పిక్చరే చేశాడు మ్యూజిక్ డైరెక్టర్గా, పాటలన్నీ ఆయన పాడేవాడు అనుకో. సో జీవితంలో ప్లస్లు చూసారు, ఎక్కువ ప్లస్లు చూసారు, తక్కువ మైనస్లు చూసారు. నేను ఒకటే అనుకుంటాను, కారం చెట్లు వ్యవసాయం చేసుకుంటూ రైస్ మిల్ చేసుకుంటూ అట్లా సరదాగా తిరిగండి. వాళ్ళ రోజున మనం ఎక్కడ పోయినా నాయుడు గారు అంతకన్నా నాకేం కావాలి. పూర్తి సంతృప్తి. మీరు మోడల్ జీవితం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మా. ఓ రోజు జోక్ ఫ్లైట్లో కూర్చొని ఉంటే వాళ్ళందరూ నమస్కారం నమస్కారం నాయుడు గారు నమస్కారం నమస్కారం అంటాను. అవతల పక్క ఒక ముగ్గురు మంత్రులు ఉన్నారు, వాళ్ళు జోక్గా నన్ను పిలిచి ఏ నాయుడు అందరు నీకే నమస్కారం పెడుతున్నారు, మాకు ఒకటి పెట్టడం హైట్ పక్క తిరిగి. సో దట్ వే నాకు ఎక్కడ పోయినా ఆయన. ముగిస్తూ ఒక సున్నితమైన ప్రశ్న. అమ్మగారు మీరు 3 ఏటప్పుడే వెళ్ళిపోయారని, యూ లాస్ట్ యువర్ మదర్ వెన్ యువర్ 3rd year అన్నారు. మిస్ చేశారా అమ్మని? అమ్మని అసలు చనిపోతే అప్పుడు నాకు 3rd year. నేను మా అమ్మని చూడాలని బోర్ని ఏడుస్తూ ఉంటే అప్పుడు నా పెదనాయన వచ్చి ఒక చిన్న రూమ్లో పండుకోబెట్టారు బాడీని. ఆ ఫేస్ కూడా కవర్ చేస్తే అది అట్లా తీశారు. గుర్తు నాకు అది ఒకటే గుర్తు. ఆ ఫేస్ వచ్చి బ్యాడ్ ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ వచ్చేసి ఇక అంతే. మా అమ్మ ఫోటో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పక్కన ఉన్నది, అదే నేను ఎన్లాట్ చేయించి పెట్టుకున్నాను. బట్ మై ఫాదర్ మేడ్ మీ టు ఫర్గెట్. మా తల్లి మర్చిపోయేటట్టు పెంచాడు నన్ను. తల్లి కొరత అనేది లేదు. ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్ సార్? అదే పంజాబీ ఒకటి రాముడి భీముడి దిద్దామని ఎన్టీఆర్ తోటి, జూనియర్ ఎన్టీఆర్ తోటి. ఆ బాబు చేస్తానన్నాడు, మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ ఎవరు అంకుల్ అది ఇది అన్నాడు. అదే మరి ఏంటో చూద్దాము. సరే ఇక లేకపోతే అనుకుంటే మనకి ఏమి పని లేకపోతే ఉండలేనమ్మా చింతపులో. క్విక్గా మీ పాటలు, బికాజ్ మీ పాటలు ఇప్పటికీ ఇంత హిట్ పాటలు కాబట్టి ఒకసారి గుర్తు చేసుకున్నాం. మనసు గతి ఇంతే, మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, నీరజాల గలడానయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి, మీరజాల గలడానయానతి. తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే. నా పక్కన చోటున్నది ఒక్కరికి, ఆ ఒక్కరు ఎవరన్నది నీకరికి. వెళ్ళు వచ్చి గోదారమ్మ వెళ్ళకిల్ల పడ్డాదమ్మా దేవత. ఆ పాటలో ఏమన్నా దానికి సంబంధించిన సన్నివేశం ఏమన్నా గుర్తుందా? గోదావరి అనేది ఆ సిచ్యువేషన్, ఆ బిందెల పాట ఒకటి. ఆ బిందెల పాట చేస్తుంటే అన్కంట్రోలబుల్. రాజేంద్రరావు గారు జనాన్ని చూస్తే కొంచెం భయం ఆయనకి. అప్పుడు ఎగ్జిబిటర్స్ అంతా అప్పుడు ఎట్లా ఉన్నదంటే మన ప్రొడ్యూసర్ పోతే మా ఎగ్జిబిటర్లు అందరూ వచ్చేవాళ్ళు. దే యూజ్డ్ టు లుక్ ఆఫ్టర్ మా షూటింగ్ ఇదంతా. ఈ పోలీసు వాళ్ళు ఒకటి టక్కన ఒకరిని అట్లా కొట్టేటప్పుడు దెబ్బ తగిలింది. అబ్బో బాబా అని వాడు యాక్ట్ చేశాడు, పడిపోయి పెద్ద చంపేశారని. ఇక జనం అంతా డామ్డు అనేటప్పుడు రాఘవేంద్రరావు బాబు వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు వాళ్ళ షూటింగ్ అనేసేటప్పటికి ఈ బుర్రలో కొంచెం ఆ ఇసుక దీంట్లో తడిలో నడవాలి. శ్రీదేవిదేమో డ్రెస్ అంతానేమో స్కిన్ దీంట్లోనూ ఆవిడ జ్యువెలరీ ఇదంతాను తడుస్తుంది. ఆవిడ ఎవరైనా ఎత్తుకోవాలి. శోభన్ బాబు నేను మాత్రం ఎత్తుకొని బాబు నువ్వు ఇదని. సరే అప్పుడు నేనే శ్రీదేవిని ఇట్లా ఎత్తుకొని కంప్లీట్ బోటు దాకా తీసుకొని పోయి బోట్లో దించి ఇక అందరం బోట్లో పోయేవాడు. ఆ పాట 3 రోజులు అలాగే శ్రీదేవి లిఫ్టింగ్ నేనే. బలపం పట్టి భామ బళ్ళో నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ వాళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మడు కలయా నిజమా. ఎంత బ్యూటిఫుల్ పాట సార్ ఇళయరాజా గారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇళయరాజా.